ఓకే మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మానస మేడం గారికి, గ్రూప్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మహాజ్ఞానం బుక్ ద్వారా మనకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన అరుణ మేడం గారికి, రేవతి మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ రమణ మహర్షి గురించి. ఆయనకి కూడా హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. మాస్టర్స్, ఈరోజు మనము రమణ మహర్షి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. రమణ మహర్షి అంటేనే మనకు చాలా చక్కగా గుర్తొచ్చేది మౌనం గురించి. ఆయన ఎంత అద్భుతంగా మౌన సాధనలో ఉన్నవారు. అలాగే నువ్వు నువ్వేంటో నువ్వు తెలుసుకో అంటే నిన్ను నువ్వు తెలుసుకో. దీని గురించే ఆయన ఎక్కువగా ఆయన బోధనలో అంటే ఆయన ఎవరికీ బోధించకపోయినా ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన దాని గురించే తెలియజేసేవారనమాట. అంటే నువ్వు కామ్‌గా కూర్చొని నీ గురించి నువ్వు తెలుసుకోమని ఎప్పుడూ చెప్తూ ఉండేవారనమాట. దీంట్లో బుక్ ద్వారా మనకు ఆయన ఏ జ్ఞానాన్ని అందించారో తెలుసుకుందాం. దానికంటే ముందుగా అసలు ఈ రమణ మహర్షి గురించి కొంచెం మనం ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. రమణ మహర్షి గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన ఎక్కడ పుట్టారు? ఏంటి? అనేది కూడా మనం తెలుసుకుందాం అన్నమాట. ఈయన ఆధునిక కాలంలో కూడా గొప్ప జ్ఞానుల్లో కూడా ఈయన ఒక అద్భుతమైనటువంటి ఆయనగా పేరు పొందారనమాట. అంటే ఈయన బోధనలన్నా కూడా సరళంగానే ఉంటాయి. అంటే యాక్చువల్‌గా ఈయన ఎవ్వరికి కూడా బోధన చేయలేదనమాట. ఎవరు ఆయన దగ్గరికొచ్చినా కూడా కామ్‌గా కూర్చొని మౌనంగా ఉండమని చెప్పేవారనమాట. అంతే తప్పనిచ్చి ఆయన యొక్క బోధనలని, ఆయన జ్ఞానాన్ని ఎవరికి కూడా పంచింది లేదు. తన శిష్యులు కూడా ఎవరు లేరు ఫ్రెండ్స్. అందుకని ఈయన ఆయన దగ్గరికొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కామ్‌గా కూర్చొని నిన్ను నువ్వు తెలుసుకో అని మాత్రమే చెప్పేవారనమాట. ఆయన డిసెంబర్ 30, 1879లో తమిళనాడులో ఆహ్, తిరుచులి అనే గ్రామంలో జన్మించడం జరిగింది ఫ్రెండ్స్. రమణ మహర్షి ఆహ్, ఆయన యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే తండ్రి సుందరం అయ్యర్, తల్లి అళగామ్మాళనమాట. ఈయనకి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరేంటి అంటే వెంకట్రామన్ అనే చిన్నప్పుడు ఆయనకి నామకరణం చేయడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు. ఈయన చిన్నప్పటి నుంచే ఆయన చిన్న వయసు నుంచే ఈయనకి ఆధ్యాత్మికత మీద అంటే ఎప్పుడు కూడా స్కూల్‌కెళ్ళి చదువుకోవడం కానీ, ఏది చేసేవాడు కాదనమాట. చదువుకోవడానికి వెళ్ళమన్నా కూడా వెళ్ళకుండా అలాగే ఉండిపోయేవాడు. ఎందుకంటే ఈయనకి ఒక 17 ఏళ్ల వయసులో ఒక మరణ అనుభవం అన్నమాట. అంటే డెత్ ఎక్స్‌పీరియన్స్ అనేది జరగడం జరిగింది ఫ్రెండ్స్. ఆయనకి ఒక్కసారి అకస్మాత్తుగా పడుకొని ఉంటారనమాట. పడుకొనున్నప్పుడు ఆయన బాడీ నుంచి అంటే శరీరము చనిపోయినట్టుగా, బిగుసుకుపోయినట్లుగా అయిపోతుందనమాట. అప్పుడు వెంటనే ఆయన నా శరీరం చనిపోయింది. అంటే ఆయనకి ఆ ఎక్స్‌పీరియన్స్ అయ్యడం వల్ల కొంత భయం కలిగి, ఇది ఏంటి అనేది ఆయన విచారణ చేయడం ఆ వయసులోనే, ఆ 17 సంవత్సరాల వయసులోనే విచారణ చేయడం జరిగిందనమాట. అప్పుడు ఆ టైంలోనే ఆయన ఆధ్యాత్మికతలోనికి ప్రవేశించడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువగా ఆయన నేను చనిపోయాను. అక్కడ ఆయనకేమనిపించింది నా శరీరం చనిపోయింది. కానీ నేనున్నాను. అంటే ఎవరు చనిపోయారు అని ఆత్మ విచారణ చేసుకుంటూ, అలా చేసుకోవడం వల్ల ఆయనలోనికి ఆత్మ సాక్షాత్కారం అనేది జరిగిందనమాట ఆ టైంలో. ఓకే. మరణం అనేది నా శరీరానికి మాత్రమే. నా ఆత్మకు చావు లేదు. అసలు నేను మరణించలేదు అనే అవగాహన 17 సంవత్సరాల వయసులోనే ఆయనకి రావడం జరిగిందనమాట. ఆ క్షణం నుంచి ఆయన ఏమంటారు? ఆయన శరీరం వేరు, ఆత్మ వేరు అని ఆయన గ్రహించారనమాట. అంటే ఈ దేహంలో ఆత్మ ఉంది. అది వేరే. కానీ కలిసినట్టుగా ఉన్న మనము చనిపోతున్నాము అంటే కేవలం దేహం మాత్రమే మనము అది వెళ్ళిపోతుంది. అంతే తప్పనిచ్చి మనకు మరణం అనేది లేదు అనేది ఆయన ఆ స్థితిలో ఉండి తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అప్పటినుంచి ఆయన కంప్లీట్‌గా ఈ ఐహిక సుఖాలని అన్నిటిని కూడా వదిలిపెట్టి పూర్తిగా ఆధ్యాత్మికతలోకి రావడం జరిగిందనమాట. ఆ వయసులో ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయి కంప్లీట్‌గా ఆయన అరుణాచల ప్రదేశాలకి అక్కడికి వెళ్ళి అక్కడ సాధన చేయడం జరిగిందనమాట. ఎక్కువగా సాధన చేయడం మొదలైందండి. ఎందుకంటే ఆయన ఈ భౌతిక ప్రపంచం నుంచి విడిపడిపోయాడనమాట. అంటే భౌతిక సుఖాల మీద కానీ, తల్లిదండ్రుల మీద కానీ, అక్కడ ఇంటి మీద కానీ ఏ వ్యామోహం లేకుండా అలాగా వెళ్ళిపోవడం జరిగిందనమాట. అప్పుడే ఆయన శరీరము ధ్యాన స్థితిలో ఉండిపోయాడనమాట. చాలా రోజులుగా ఆయన ధ్యాన స్థితిలో ఉండి, ఆ శరీరమంతా కూడా చీమలతో, పురుగులతో అంత కుడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఏ భావన లేదు. శారీరక భావన అనేది లేదనమాట. అంటే అంతటి ఆత్మస్థితిని, అంతటి అనంత లోతుల్లోకి నేనెవరో తెలుసుకోవాలి అనేది ఆ వయసు నుంచే ఆయన అలవరుచుకున్నారనమాట.
ఆయన ఎప్పుడు ఏం చెప్తారంటే, నేను పెద్దగా చదువుకోలేదు. ఆయన ఎక్కువ చదువుకోలేదు. అందుకని ఆయన నేను ఏ బోధనలు చెయ్యలేదు. నాకు తెలీదు. నాకు తెలిసిందంతా కూడా ఆత్మ విచారణ చేసుకోవడం. నా దగ్గరికొచ్చిన వాళ్ళకి నేనేం చెప్పాను, నిన్ను నువ్వు తెలుసుకో అని మాత్రమే బోధించేవాడిని అని మాత్రం చెప్పేవారనమాట. ఇక్కడ ఈ ఈ ఈ యొక్క సాధన ద్వారా ఈయన మనకేం తెలియచేస్తున్నారు? ముఖ్యంగా ఆయనంటే ఎక్కడ కూడా చూడండి ఎవరి సమస్యలకైనా కూడా పరిష్కారం అనేది బయట లేదు. లోపలనే ఉంది. నీ లోపలనే అన్నీ ఉన్నాయి. నిన్ను నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అన్ని దుఃఖాలు మాయమవుతాయి అని ఆయన చెప్పేవారనమాట. అంటే ఆయన తెలుసుకున్నది అదే అన్నమాట. ఆయన ఆ సాధన ద్వారా డెత్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడైతే జరిగిందో ఆయన ఆ లోతుల్లోకి, ఆ మూలాల్లోకి వెళ్ళడం జరిగిందనమాట. వెళ్లి ఏం చేశారు, నా సమస్యలు ఎవరివైనా కూడా సమస్యలకి పరిష్కారము మనమంతా బయట వెతుకుతూ ఉంటాం గదా ఫ్రెండ్స్. బయట ఏం చేస్తుంటాం, బయట వెతుక్కుంటూ వారి వల్లనో, వీరి వల్లనో అని ఒకరి మీద వేసుకుంటూ ఉంటూ ఉంటాం. కానీ నా సమస్యలకి మూలమంతా కూడా నాలోనే ఉంది. ఎప్పుడో నేను మానసికంగాను, తర్వాత వాక్కు ద్వారాను, చేష్టల ద్వారాను వేసిన ఆలోచనలే ఇప్పుడు నా జీవితానికి ఈ యొక్క సమస్యల రూపంలో నేను తెచ్చుకోవడం జరిగింది అనేది మనము ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడే మన సమస్యలు మాయమవుతాయి అని ఆయన చెప్పడం జరుగుతుందనమాట. అంటే ఈ యొక్క ఈయన చెప్పిన వీటి ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ప్రతి ఆలోచనకి మూలం ఏంటి అంటే నేనే అనేది మనం ఎప్పుడూ తెలుసుకోవాలి. మన లోపల ఏర్పడిన భావనే వీటన్నిటికి కారణము అని ఆయన స్పష్టంగా చెప్తాడనమాట. అంటే మన మనసులో ప్రతి ఒక్క ఆలోచనకి మూలం ఏంటి? మన మనసులో ఏర్పడుతూ ఉంటాయి. మన మనసే కారణం. అది నేను అనే భావన. నేను ఆహ్, ఇదంతటికి కారణం నేనే. ఏది చేసినా నేనే అనే ఒక భావన ఏర్పడడం ద్వారానే మనకు ఇలా జరుగుతుంది. అప్పుడు ఆయనేం చెప్తారు, ప్రతి ఆలోచనకి మూలం నేను అన్నప్పుడు, ఆ నేను ఎవరు అని ప్రశ్నించుకోమంటారనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక ఆలోచనొచ్చింది. ఈ ఆలోచన ఎక్కడి నుంచొస్తుంది? ఈ ఆలోచన ఏర్పరిచేదెవరు? ఆ నేను ఎవరు? ఆ నేను నుంచి లోపలికి వెళ్ళమంటాడనమాట. అసలు ఈ ఆలోచన ఎవరికొచ్చింది? నాకు. అంటే నేనొచ్చింది, నాకొచ్చింది. నాకు అంటే ఏంటి? అని లోపలికి వెళ్ళమని. అలా అనంత లోతుల్లోకి వెళ్ళడం వల్ల నేను ఎవరిని అనే మూలంలోకి మనము చక్కగా వెళ్తాము అని చెప్పి ఆత్మ విచారణ ఎప్పుడైతే చేసుకుంటూ వచ్చినప్పుడు మాత్రమే మన సమస్యల్ని పరిష్కరించుకోగలము. మనం అద్భుతమైన జ్ఞానాన్ని పొందగలము అని చెప్తారనమాట. అంటే మనం ఎక్కడైంది కళ్ళు మూసుకోము. మనము అనంత లోతుల్లోకి వెళ్లి సాధన చేస్తూ ఒక డ్రీమ్స్ ద్వారానో లేకపోతే ఆత్మ విచారణ చేసుకుంటున్నప్పుడే ఈ ఈ యొక్క మూలము తెలుస్తుంది. మూలాల్లోకి మనం వెళ్ళడము జరుగుతుంది అని చెప్తాడనమాట. అప్పుడేమవుతుంది అలా లోపలికి మనము వెళ్తూ ఉన్నప్పుడు అంటే శ్వాసను గమనిస్తూ లోపలికి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్ ఆలోచనలన్నీ కూడా తగ్గిపోతాయి. తగ్గుతూ ఉండడం వల్ల మన మూలమైన ఆత్మకి మనం కనెక్ట్ అవుతాం. మనము మూలంలోకి కనెక్ట్ అయినప్పుడు ఆత్మతో కనెక్ట్ అయ్యి, అక్కడ నిజమైనటువంటి పరమానందం పొందుతాం. ఆ మనసు కూడా ఏమవుతుంది? ఆత్మతో కలిసిపోతుంది. ఎప్పుడైతే మనం మనస్సు సెపరేట్‌గా మన యొక్క గుణాలతోనూ, మన యొక్క అరిషడ్వర్గాలతోనూ ముడిపడి ఉన్నంత వరకు మనం ఆత్మని చేరుకోలేం ఫ్రెండ్స్. అంటే మన మూలాన్ని మనం చేరుకోలేం. ఎప్పుడైతే మన మూలాన్ని చేరుకోవాలంటే మనసుతో ఏర్పడినటువంటి ఇవన్నిటిని కూడా మనము తీసేసేయాలన్నమాట. తీయాలి అంటే ఖచ్చితంగా మనం సాధన చేయాలి. మనం ఆత్మ విచారణ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. అది ఒకటి ఆయన నిన్ను నువ్వు తెలుసుకో అని ఎప్పుడు కూడా చెప్తుంటారనమాట. తర్వాత ఇంకొకటి మెయిన్ ముఖ్యంగా ఆయన ఇంకొక విషయం చెప్పేది మౌనము. మౌనము యొక్క శక్తి గురించి అద్భుతంగా ఆయన చెప్పడం జరిగిందనమాట. అంటే ఆయన ఎక్కువగా గంటలు గంటలు తరబడి సాధన మౌనంలో ఉండిపోయేవారు. ఎక్కువగా బోధించేవారు కాదనమాట. అందుకనే ఆయనకెవరు శిష్యులు లేరు. బోధన చేయలేదనమాట. తను నెక్స్ట్ శిష్యులని అంటే తన జ్ఞానాన్ని ఎవరికీ కూడా ఆయన బోధించి చెప్పలేదనమాట. కామ్‌గా అక్కడ ఎదురుగా వస్తే కూర్చోబెట్టేవారు. ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళంతా కూడా ఐహిక సుఖాల కోసమే వచ్చేవాళ్ళు. అంటే ఆ యొక్క కోరికలతో భౌతికపరమైన కోరికలతో వచ్చేవాళ్ళే ఫ్రెండ్స్. అది కావాలి, ఇది కావాలి అని వచ్చేవారే తప్పితే ఆత్మజ్ఞానం కోసము వచ్చినా కూడా వాళ్ళు మౌనంలో కూర్చోబెట్టేవారనమాట. ఎందుకంటే మౌనంలోనే నువ్వు కామ్‌గా ఉన్నప్పుడే నీ లోపల నీకు జరుగుతుంది. నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పడం జరుగుతుందనమాట. అందుకనే ఎప్పుడు మౌనం ఎందుకు పాటించాలంటే మనకు హృదయానికి దగ్గరగా కనెక్ట్ అవుతుందనమాట. ఆ ఎనర్జీ లెవెల్స్‌తో హృదయంతో కనెక్ట్ అవుతాము. ఆ హృదయాన్ని ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు యూనివర్స్‌కి మనము చక్కగా కనెక్ట్ అవుతాము అని చెప్పి ఆయన మౌనాన్ని ఎక్కువగా ప్రాముఖ్యత వహించేవారనమాట. అందుకని ఆయన ఇంకొకటి కూడా ఏం చెప్తారంటే, నిత్య జీవితంలో ఆధ్యాత్మికత గురించి రమణ మహర్షుల వారు చెప్తారనమాట. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది మనము చెయ్యాలి. మనం ఆధ్యాత్మికతలో ఉన్నాము అంటే ఏ సంసారాన్ని వదలాల్సిన అవసరం లేదు. బాధ్యతలను
విస్మరించాల్సిన అవసరం లేదనమాట. పనులన్నీ చేసుకుంటూనే అంతర్గతంగా నేను కర్తను కాదు. నేను చేసే ప్రతి పని కూడా నా యొక్క ప్రమేయం లేకుండా నా ద్వారా చేయబడుతుంది. నేనే కారణం కాదు. ఈటన్నిటికి మూలం నేను కాదు. నా ద్వారా చేయించబడుతుంది అని మనగా చెప్తాం కదా! నిష్కామ కర్మతో. అలాగా చేసి ఆ భావంతో మనము చేస్తూ పోవాలి అని చెప్పి ఆయనెప్పుడూ చెప్తుంటారనమాట. అంటే ఎప్పుడైతే అలా నువ్వు చేస్తూ ఉంటావో ఆటోమేటిక్‌గా నువ్వు కర్మల్లోకి ఎంటర్ అవ్వవనమాట. కాబట్టి ఈ రమణ మహర్షుల యొక్క దాంట్లో మనం నిజంగా మూలంగా తీసుకోవాల్సింది ఏంటి అంటే ఆత్మ విచారణ. అలాగే మౌనం గురించి మనం ఎక్కువగా తీసుకోవాలనమాట. అలాగే మనము బుక్‌లో కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈయన బుక్ ద్వారా మనకి ఏమందించారు? దాంట్లో కూడా ఈయన ప్రతి ఒక్కటి ఈ బుక్ ద్వారా అందించింది కూడా ఏంటంటే ఆత్మ విచారణ చేసుకోండి, మౌనాన్ని వహించండి, చక్కగా బోధన చేయండి. బోధన చేసి ఆ బోధన ద్వారా ఎంతో మందికి జ్ఞానము అందివ్వబడాలి. మన దగ్గరికొచ్చిన వారికి మనము ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి అనే చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, ఎన్నో సంఘటనల పరాకాష్ఠయే ఈ భూమి మీద మన యొక్క జన్మ ఫ్రెండ్స్. అంతే కదా ఫ్రెండ్స్. ఎన్నో కష్టపడితే ఆహ్, ఎన్నో దాటుకొని వచ్చి భూమి మీద ఒక జన్మ తీసుకొని వస్తున్నామనమాట. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, గట్టిగా ఏం చెప్తున్నారాయన, భూమి మీద జీవితం అనేది మహా విపత్కర సంభవం అనమాట. అంటే చాలా కష్టపడితే దొరకదు. ఎన్నో వేల శుక్రకణాలన్నీ దాటుకొని ఒక్కటి మాత్రమే తల్లి గర్భాన్ని చేరి అక్కడి నుంచి భూమి మీద మానవుడిగా జన్మ తీసుకోవడం జరుగుతుందనమాట. అందుకని ఈ భూమి మీద ఏదైనా కూడా ఒకటి జరగాలి అంటే మనం డిజైన్ చేసుకొని వచ్చుంటాం. మన పూర్ణాత్మ యొక్క ప్రకారమే రకరకాల పాఠాలు నేర్చుకోవడానికే మనం భూమి మీదకొచ్చామనమాట. ఇక్కడ జన్మ తీసుకుంటాం. అంటే పైన ప్రణాళిక ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనం భూమి మీద ఏం నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? ఏ ఫ్యామిలీని ఎంపిక చేసుకోవాలి? ఎలాంటి సిట్యుయేషన్స్‌ని ఎంపిక చేసుకోవాలి? అన్నీ కూడా మనం ముందుగానే మన యొక్క ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. ఇది ఏది కూడా నువ్వు ప్రణాళిక లేకుండా భూమి మీదకి రావు. ఏది కూడా అప్పటికప్పుడు జరిగే ప్రక్రియ కాదు అంటున్నారనమాట ఆయన. ఇక్కడ స్వేచ్ఛ ఉంటుందని అనుకుంటున్నారే కానీ, అది మీ ఇష్టం వచ్చినట్టు కాదు. భూమి మీద మనకు స్వేచ్ఛనిచ్చాం. కానీ, ఆ స్వేచ్ఛ ఉంది కదా అని ఎలా పడితే అలాగా జీవించడానికి వీలు కాదు కదా ఫ్రెండ్స్. ఎందుకంటే, మనం నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను అంటే అవ్వదు. దానికంటూ కొన్ని నియమ నిబంధనలు మనకన్నీ ఉంటాయి. సమాజ ధర్మాలుంటాయి. అన్నీ కూడా ఉంటాయన్నమాట. అందుకని కొన్ని సందర్భాల్లో మనకు సాధనలోకొచ్చిన తర్వాత పరిస్థితులు మారతాయి అంటున్నారనమాట. ఎందుకంటే మనము ధ్యాన సాధన చేసిన తర్వాత మనలో కొంత మార్పనేది వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు కర్మ సిద్ధాంతం గురించి ఆ జ్ఞానం వచ్చినప్పుడు మనం ఎలాంటి పనులు చేయాలి? ఎలాంటి మాట్లాడాలి? ఎలా ఉండాలి? ఎలా జీవించాలి? అనే ఎరుక వస్తుందనమాట. అంటే ఎవరిని కూడా ఇబ్బందులకు గురి చేస్తూ మనము ఉండకుండా ఆహ్, మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అదే ధ్యాన స్థితిలో లేనప్పుడు అంటే మనం ఒక ఆధ్యాత్మికతలోని ప్రవేశించకుండా ఉన్నప్పుడు మనం ఎలా పడితే అలా ఉంటాం. ఎందుకంటే అది కూడా ఆత్మలోని పాఠాలే ఇవన్నీ కూడా. ఆత్మ తన అనుభవాల కోసము, తన కర్మల్ని క్లియర్ చేసుకోవడం కోసం తెచ్చుకున్న పాఠాలు మాత్రమే. అదే చెప్తున్నారనమాట. ఈ పుస్తకం ద్వారా మీ దగ్గరికి నేను వచ్చి ఏం చెప్తున్నాను అంటే, జీవితం అనేది మనం నేర్చుకున్న సమయము. ఇప్పుడు ఈ జీవితంలో ప్రతిది కూడా మనం నేర్చుకుంటూనే ఉన్న సమయమే ఇది. ఈ కాలమంతా కూడా ప్రతి ఒక్కటి మనం నేర్చుకుంటూనే ఉన్నాము. ప్రతి ఒక్కరితోనూ నేర్చుకుంటున్నాము. ప్రతి సిట్యుయేషన్స్‌ని, ప్రతి పరిస్థితుల్లో కూడా నేర్చుకోవడానికే వచ్చాము. కాబట్టి జీవిత నమూనా గురించి మనందరికీ ఒక స్పష్టంగా తెలుసు. అంతే కదా ఫ్రెండ్స్! ప్లానింగ్ మనకు తెలుసు. భూమి మీదకొచ్చే ముందే మనం అన్నీ ప్లాన్ చేసుకొనొచ్చాం. కానీ ఎందుకు గుర్తులేదు? మనకు ఆ మాయలో ఇరుక్కొనుంటాం కాబట్టి ఇవన్నీ కూడా మనం మర్చిపోయి ఎలా అంటే అలా ఆహ్, మన కారణాలన్నీ కూడా దైవాన్ని నిందించడమో, ఇంకొకరిని నిందించడమో చేసుకుంటూ వచ్చాం. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికతలోకి, సాధనలోకి వచ్చిన తర్వాత మనలో ఎరుక ఏర్పడి మనకు ఆ జ్ఞానం వస్తుంది. ఓహో! వాస్తవానికి నేనే సృష్టికర్తను. ఇదంతా కూడా నన్ను నేను తెలుసుకోవడానికి నా మూలాల్లో ఏ కారణం వచ్చినా, ఏది జరిగినా కూడా నా మూలాల్లో నేను ఎప్పుడో చేసిందే అనేది ఎరుక మనకు వస్తుందనమాట. అందుకని ఈయనేం చెప్తున్నాడు, ప్రతి ఒక్కరికి నేనిచ్చే సలహా ఏంటంటే, మీ జీవిత నమూనా ఏదైనా కానివ్వండి, దానితో సంబంధం లేకుండా ప్రతి పరిస్థితిని కూడా సాధ్యపడిన ప్రతి విధంగా వీలైనన్ని ఎక్కువ పాఠాలు నేర్చుకోండి అంటున్నారు. చాలా అద్భుతమైన పాయింట్ ఫ్రెండ్స్. అంటే మన జీవిత ప్రణాళిక ఏదైనా కావచ్చు. మనం ఎలా అయినా డిజైన్ చేసుకురావచ్చు. మనం ఇంతకు ముందు ఎలా ఉన్నాం ఫ్రెండ్స్ సాధనలోకి రాకముందు, మన జీవితంలో అస్తవ్యస్తంగా చాలా చాలా తెలిసి తెలియక చాలా ఉన్నాయి. అదే సాధనలోకొచ్చిన తర్వాత మన జీవిత నమూనా అదే అయినా కూడా మనం మార్చుకున్నాము. మనం చక్కగా కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నాము. మనం డ్రీమ్స్ ద్వారా కలలను చూసుకుంటూ మనకు రాబోయే కర్మలను కానీ, మనల్ని మనం మార్చుకోవడానికి,
మనం చేంజ్ చేసుకుంటూ అంటే సిట్యుయేషన్స్ ఏవైనా కావచ్చు. అంటే ఒకప్పుడు ఏ కష్టము, ఇబ్బందులొచ్చినా మనం అందరిని నిందించుకుంటూ, బాధపడుతూ, ఇబ్బందులు చేసుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు వచ్చి మనకి ఈ జ్ఞానమంతా చక్కగా మనకు అందిస్తున్న తర్వాత మనమేం చేస్తున్నాము? అవి మార్చుకోవడానికి పరిస్థితులు అలా ఉన్నా కూడా మనం ఇప్పుడేం చేస్తున్నాము? మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మనలో పరివర్తన తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదే ఆయన చెప్తున్నాడు. నీ పరిస్థితులు ఎలాంటివైనా సరే, నీ దగ్గర డబ్బున్నా, లేకపోయినా, నువ్వు ఎలాంటివి నీ పరిస్థితులున్నా ఏవి పరిస్థితులు ఎలా ఉన్నా వాటితో నీకే సంబంధము లేదు. సాధ్యపడినంత నువ్వు చక్కగా తెచ్చుకున్న జీవితంలో ఎక్కువ పాఠాలు నేర్చుకో. ఒక్క సమయం కూడా అంటే ఒక్క నిమిషం కూడా సమయం వృధా చేసుకోకుండా నీ పాఠాల్ని నువ్వు నేర్చుకోమని చెప్తున్నాడన్నమాట. అంటే జీవిత నమూనా పెద్దదే. ఇవన్నీ చాలా టాస్క్‌లు అన్నిటిని మర్చిపో. నీ కళ్ళ ముందరకి ఏది వచ్చిందో అది చక్కగా ఏ లోపాలు లేకుండా నువ్వు నువ్వు నిందించుకుంటూ వాటిల్ని ఇబ్బంది పెట్టుకోకుండా పరిస్థితులతో నువ్వు చక్కగా జీవించమని చెప్తున్నాడనమాట. అందుకనే ప్రతిరోజు కూడా ఆయనేం చెప్తున్నాడు, ప్రతి పరిస్థితిలోనూ పూర్తి శ్రద్ధతో జీవించండి. ప్రతిరోజు, ప్రతి క్షణము నీ పరిస్థితి ఎలా వచ్చినప్పటికీ, ఇప్పుడు నాకు ఈ సిట్యుయేషన్ ఇదిగో నాకు ఈ ఫైనాన్షియల్ సమస్యొచ్చింది, నాకు అనారోగ్య సమస్యొచ్చింది. నా ఇంట్లో నాకు సమస్యలు బోలెడున్నాయి. అన్నీ చుట్టుముట్టూ ఉంటాయి. ఒక పద్మ వ్యూహంలో లాగా ఉన్నట్టుంటుంది. అయినా కూడా నీ పరిస్థితిలో పూర్తి శ్రద్ధతో జీవించండి. వాటిల్ని అవగాహన చేసుకోండి. వాటిలి పరిష్కారం ఎలా దీని నుంచి నేను బయటపడాలి? పద్మవ్యూహం నుంచి మనం ఎలా బయటపడాలి? అని నువ్వు తెలుసుకోని జ్ఞానంతో శ్రద్ధగా జీవించు. దానితో ఏమవుతుంది అంటే నీ పరిజ్ఞానం పెరుగుతుంది. నీలో ఆహ్, పరిజ్ఞానం పెరగడమే కాక చైతన్యము, ఎరుక కూడా పెరుగుతాయంటారు. అంటే ప్రతి నిమిషం మనం అనుకుంటాం కదా ఫ్రెండ్స్, మన సమస్యల నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాం. ప్రతిరోజు ఒక్కొక్క పాఠం అంటే కర్మ శిక్ష కాదు శిక్షణ. ప్రతి పరిస్థితి, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి గుణము అన్నీ కూడా మనకు నేర్పిస్తూనే ఉన్నాయి. అందుకని మనకు ఒక సిట్యుయేషన్‌లో ఒక పాయింట్ సరిగ్గా మనకు లేకపోయినా మిగతా వేరే మార్గాలుంటాయి. దాన్ని ఇంకొక విధంగా మనం ఎలా చేయాలో మనకు ఆ జ్ఞానము మనకది అందిస్తుంది. ఈ సాధన మనకన్నీ తెలియచేస్తుంది. మన ఆత్మ విచారణ చేసుకోవడం వల్ల మనకి కొన్ని సమస్యల నుంచి మనం బయటపడతాము. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటామని కూడా ఈయన చెప్తున్నాడు. దీని ద్వారా చైతన్యం పెరుగుతుంది, ఎరుక పెరుగుతుంది అని చెప్తున్నాడనమాట. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రతి నిమిషము క్షుణ్ణంగా జీవించడానికి నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటావో భూమి మీద మనమందరం హాయిగా ఉంటాం. వచ్చిందే భూమి మీద ఆనందంగా. వంశీ సార్ గూడా చెప్తారు కదా! భూమి మీద ఆనందంగా జీవించడానికొచ్చామని పత్రి గారు, వంశీ సార్ అందరూ చెప్తూ ఉంటారు. కాబట్టి సులభమైన మాటల్లో మనం ఏం చెప్పాలంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవిత నమూనా కూడా ఇదే. ఎన్ని పరిస్థితులు, ఎన్ని టాస్క్‌లొచ్చినా మనం ఆనందంగా జీవించాలి. ఎందుకంటే మనకు జ్ఞానం ఉంది. మనం సాధన చేసుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ మనము పరివర్తనతో జీవిస్తున్నాము. మనము గతంలో చేసిన వాటిని ఇప్పుడు చేయకుండా జ్ఞానంతో మార్చుకుంటూ ఉన్నప్పుడు మన జీవితాన్ని మనం ఏందంటే అద్భుతంగా జీవించాలి అని చెప్తున్నాడనమాట ఆయన. అలాగే మీరెప్పుడైతే బద్ధకంగా ఉండడానికి కష్టపడుతూ ఉంటారు. బద్ధకంగా ఏదో ఒక పని చేయకుండా బద్ధకంగా ఉంటామనమాట. వాయిదాలు వేస్తూ ఈ రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే ఇది ఇట్లా కాలయాపన చేసుకుంటూ బద్ధకంగా ఉన్నంత కాలము నువ్వు జన్మలు తీసుకుంటూనే ఉండాలి అని చెప్తున్నారనమాట ఈయన. ప్రతి క్షణం నువ్వు ప్రతి క్షణం ఎంత విలువైనది అని తెలుసుకొని, నేర్చుకుంటూ మౌనంగా నువ్వు పని చేస్తున్న విశ్వం నుంచి నీకు గొప్ప గొప్ప రహస్యాలను నువ్వు నేర్చుకోమంటున్నాడనమాట. అంటే బద్ధకాన్ని వదిలిపెట్టి నువ్వు సాధన చేసుకుంటూ లక్షగా జ్ఞానం తీసుకుంటూ ఉన్నప్పుడు, విశ్వం ఎప్పుడు మౌనంగానే పనిచేస్తూ ఉంటుంది. నిన్ను జడ్జ్ చేయదు. నువ్వలా నువ్వు ఇన్ని తప్పులు చేశావు కదా! అని ఎప్పుడు కూడా జడ్జ్ చేయదు ఫ్రెండ్స్. కాబట్టి మనం మనం ఏం చేయాలి? మన విశ్వాసంతో మనము సాధన చేసుకుంటూ మనకు జ్ఞానం ఇవ్వమని మనం అడుగుతున్నప్పుడు చక్కగా ఇస్తారు. మనం డ్రీమ్స్ ద్వారా కూడా ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నాము. చక్కగా ధ్యానంలో అనుభవాల ద్వారా, ఈ పుస్తకాల ద్వారా ఎంతో గూడా మనం పని చేస్తూ ఉన్నారు. ఆ విశ్వం ఎప్పుడు కూడా మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది. మీరు ఆ రహస్యాలను, ఆ విశ్వ రహస్యాలను కూడా మీరు తెలుసుకోవచ్చని చెప్తున్నారనమాట. అంటే ఎప్పుడు కూడా విశ్వం కఠినంగా క్షణం తీరిక లేకుండా పని చేసుకుంటూ పోతూ ఉంటుందనమాట. అట్లా ఎందుకలా చేస్తుంది? తన బాధ్యత ఏంటి? తన కోసం, తన ఉనికి కోసమే కాదు. ఈ ఈ ఇట్లా ఇల్లుగా చేసుకొని ఎన్నో మంది ఈ విశ్వం అంతా ఎన్నో మండలాలున్నాయి. నక్షత్ర మండలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటి కొరకు చేస్తుందనమాట. భూమి కోసం ఒక్కదాని కోసమే కాదు విశ్వం పనిచేసేది. ఇట్లాంటి ఎన్నో భూములున్నాయి. ఎన్నో నక్షత్ర మండలాలు వీళ్ళన్నిటి కోసము కష్టపడుతూ తను చేస్తూ ఉంటుంది. అలాగే
తన గురించి మనం కూడా ఎలా ఉండాలి? ఆ విశ్వంలాగా పనిచేయాలి. మన గురించే కాకుండా, మన కుటుంబం గురించే కాకుండా, చుట్టూ ఉన్న వాళ్ళ గురించి, ఆ జంతుజాలాల గురించి చక్కగా మనము ఆలోచిస్తూ పని చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని ఇక్కడ ఈయనేం చెప్తున్నాడంటే, ఆ విశ్వం ఎలా అయితే సానుభూతితో ప్రకృతితో అందరిని సమాన దృష్టితో చూస్తుందో, నువ్వు కూడా అలాగే చూడాలి. నా వాళ్ళు అనేది కాకుండా అందరూ కూడా మన వాళ్ళే. అంటే నేను ఆత్మనైతే నా ఎదురుగా ఉండేది కూడా ఆత్మస్వరూపమే అని నువ్వు కూడా చక్కగా ఆ జ్ఞానాన్ని అందిస్తూ పనిచేస్తూ ఉండాలి. ఇతరుల పట్ల సానుభూతితో ఉండండి అని కూడా చెప్తున్నాడు ఫ్రెండ్స్. అందుకని ఈయన ఇంకొకటేం చెప్తున్నాడంటే, నేను ఎటువంటి బోధనలు చేయలేదు. నా శిష్యులకి ఎటువంటి మహిమలు నేను చూపించలేదు. నేను వాళ్ళని శిష్యులు అనను. ఎందుకంటే, వాళ్ళు కేవలం ఐహిక అవసరాల కోసమే నా దగ్గరికొచ్చేవారే తప్ప, నేను ఎప్పుడు ఎవరికీ ఏ సహాయం చేయలేదు. కానీ ఆస్ట్రల్‌గా అంటే, నా సూక్ష్మ శరీరంతో ఇతరులకు ఉపయోగపడేవాడిని. అంటే ఆస్ట్రల్‌గా మనము ఆ మాస్టర్స్‌తో కనెక్ట్ అయినప్పుడు, అక్కడ వాళ్ళకి ఎంతో జ్ఞానం అందించేవారనమాట ఆయన. కాబట్టి ఎందుకు అలా అంటే నేను చదువుకోలేదు కాబట్టి నేను ప్రవచనాలనేమి ఇవ్వలేదు. నా దగ్గరికొచ్చిన వాళ్ళు వాళ్ళకు నా ద్వారా వాళ్ళేం తెలుసుకున్నారో దాన్ని మాత్రమే వాళ్ళు వాళ్ళ సొంత అనుభవంతో జోడించుకొని ఈ ఈ యొక్క ఇవి రాయడం జరిగింది అని చెప్పి ఆయన సొంతగా చెప్తున్నారనమాట. అంటే వాళ్ళకేదైతే అర్థమైందో ఆయన దగ్గరికొచ్చినప్పుడు ఆయన ఆయన ద్వారా అర్థం చేసుకున్నది మాత్రమే పుస్తకాల రూపంలో అందించడం జరిగిందనమాట. కాబట్టి మీరెప్పుడు మూగ శిష్యుల్లాగా ఉండకుండా తెలుసుకోండి, ప్రశ్నించండి. నా శిష్యులు అంటే నా దగ్గరికొచ్చేవాళ్ళు ప్రశ్నించేవాళ్ళు కాదు. ఇది ఎలాగా అనేది. ఓన్లీ ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలి. నేనెవరిని? అంటే మనకు మనం లోపలగా క్వెషన్స్ వేసుకోవాలి. ఒక్కొక్కటి క్వెషన్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మాత్రమే మనము అన్నిటికి దగ్గరవుతాము. మనము ఆ యొక్క విశ్వానికి దగ్గరవుతాము. మన ఆత్మకి దగ్గరయ్యి మన మూలాలను తెలుసుకుంటాము అని చెప్తున్నారనమాట. అంతే మన యొక్క బోధనలు ఏదైతే జ్ఞానం మనం తీసుకున్నామో గురువుల ద్వారా, ఆ జ్ఞానాన్ని కూడా మనం 10 మందికి అందించాలి. మీ ఆధ్యాత్మిక సాధన ఎలా ఉండాలి అంటే చైతన్యవంతంగాను, అభివృద్ధి జనకంగాను ఉండాలి అని చెప్తున్నారనమాట. దీన్ని మీరు అందించేటువంటి ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకొని, జీర్ణం చేసుకొని ఆచరించేవాళ్ళు చాలా తక్కువగానే ఉంటారు. కానీ వాళ్ళకి కూడా ఆ జ్ఞానాన్ని మీరు అందించండి అని చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు ఎలా అయితే గురువులు మనకు పత్రి గారు, వంశీ గారు సార్ అందరూ మనకు ఎంతోమంది గురువులు మనకు అందిస్తున్నారు. బాహ్యంగా అంటే ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రతి ఒక్కరు గురువులే నేర్పించేవాళ్ళు. మనకు అందిస్తూ ఉన్నారు. ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటూ మనం ఏదైతే ఆచరించామో, ఆచరించి తెలుసుకున్నామో దాన్ని ఇతరులకి తెలియచేయాలి. ఇప్పుడు మనం కర్మల్ని ఎన్నో కర్మల్ని క్లియర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అది ఆ కర్మ ధ్యానం ద్వారా, కర్మ విపాకం ద్వారా, డ్రీమ్స్ ద్వారా చూసుకున్నవన్నీ కూడా ఇతరులకి మనం చెప్పడం. మనకు మనం ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళకి షేర్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది? ఓహో! దీని ద్వారా వీళ్ళు చక్కగా తగ్గించుకున్నారు. మనం గూడా తగ్గించుకోవాలి అని చెప్తుందన్నట్టు. అంటే మనం ఏదైతే తెలుసుకొని ఆచరించిన జ్ఞానాన్ని ఇతరులకు అందించాలి అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈయన బోధనల ద్వారా, రమణ మహర్షి ద్వారా నాకర్థమైంది ఫ్రెండ్స్. ఆత్మ పరిశీలన. నువ్వు ప్రతి ఒక్కదానికి నిన్ను నువ్వు తెలుసుకో. ప్రతి ఒక్కటి బాహ్యంగా అందరి మీద ఆధారపడకుండా నీ ద్వారా నీ లోపలికి వెళ్ళినప్పుడు నీకది తెలుస్తుంది. అర్థమవుతుంది. నువ్వు మూలాల్లోకెళ్ళి నువ్వు అక్కడ సరిచేసుకో ఏదైనా. ఎందుకంటే బాహ్యంగా నువ్వేది సరిచేసినా సరిపోదు. పైన ఒక దెబ్బ తగిలితే పైన మందేస్తే కాదు కదా ఫ్రెండ్స్. మూలాల లోపలికి అసలు అది ఎక్కడి దాకా దెబ్బ తగిలింది అనేది మనం తెలుసుకోవాలి. పైకి మానిపోతుంది. కానీ మళ్ళీ తిరిగి వస్తుంది. ఆ మూలాల్లోకి మందులు వేయాలి మనం. అప్పుడే మనము బయటికి ఈ యొక్క కర్మ చక్రాల నుంచి బయటికి రావడం, జ్ఞానాన్ని సంపూర్ణంగా మనం ఆనందంగా జీవించడానికి మౌనము, ఆత్మ పరిశీలన చాలా చక్కగా ఉపయోగపడతాయని ఈ రమణ మహర్షి గారు మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. నాకు అర్థమైనంత వరకు ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సింది నాకర్థమైంది. ఈ యొక్క మౌనాన్ని మనము బాహ్యంగా మౌనం పాటిస్తూ అంతర్మౌనాన్ని అంటే బాహ్యంగా మాటలు కామ్‌గా ఉన్నా మన లోపల పనిచేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అవి కూడా మనం గమనించాలి. ఎరుకతో గమనించి నాకవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని మూలాల్లోకి వెళ్లి తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం అన్ని పరిస్థితుల నుంచి, సమస్యల నుంచి మనల్ని మనం చక్కగా వృద్ధి చేసుకుంటూ జ్ఞానంగా వికాసం చెందుతాము. చైతన్యవంతులుగా అవుతామని చెప్పేసి నాకు ఈ యొక్క రమణ మహర్షి ద్వారా నాకర్థమైన జ్ఞానం ఫ్రెండ్స్. థాంక్ యూ. నాకు తెలిసినంత వరకు నేను చక్కగా తెలియజేశాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా థాంక్ యూ.